ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా ఒక ఎకరం భూమి ఇచ్చిందా, ఒక్క ఇల్లు కట్టించిందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత పట్టోళ్ల కార్తిక్ రెడ్డి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సుల్తాన్పల్లిలో 150 ఎకరాల భూమిని కబ్జా చేయలేదా అని నిలదీశారు. బహాదూర్గూడ రైతులపై సర్కారుకు ఎందుకింత కక్షాన్ని కూడా మండిపడ్డారు. రైతుల భూములు గుంజుకొని ఉల్టా రైతులనే కబ్జాదారులు అంటారా అని ఫైర్ అయ్యారు. బహాదూర్గూడ రైతుల పక్షాన ఇటు బీఆర్ఎస్ కొట్లాడుతుందని కార్తిక్ రెడ్డి భరోసా ఇచ్చారు. భూములు పేదోళ్ళు ఇల్లు కూలగొట్టడమే ప్రభుత్వం పనిగా పెట్టుకున్నారు కదా. ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికైనా పట్టా ఇచ్చిరా అమ్మా, ఏ ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిరా అమ్మా? ఇల్లు మాత్రం కూలగొట్టి రాలేదా? భూములు మాత్రం కూసుకుని రాలేదా? మీరు ప్రభుత్వాల మీరు ఏందంటున్నది? ఈ కలకల ఊకే పోతుంది, ఈ పాపం మాత్రం ఊకే పోదని చెప్తున్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ చెప్తున్నారంట, మేమంట బహదూర్గూడ ఊరలు రెచ్చగొడుతున్నామంట. ఎవరినన్నా రెచ్చగొట్టే మీ పొట్టగూడు కోసం మీ భూమి కోసం మీరు కొట్లాడితే రెచ్చగొట్టినట్టు ఎమ్మెల్యే గారు కనిపిస్తుందా అని అంటున్నా. ఎవరికి ఇస్తావు 500 గజాలు? ఎవరికి ఇస్తావు 500 గజాలు? నువ్వు మాత్రం సుల్తాన్పల్లి 180 ఎకరాలు కబ్జా పెట్టొచ్చు. 180 ఎకరాలు కబ్జా పెట్టొచ్చు సుల్తాన్పల్లిలో. నీ అల్లుడు మాత్రం వాడు హుడా కాలనీలో ఆడ కబ్జా పెట్టొచ్చు 2 ఎకరాలు. అవి గవర్నమెంట్ ల్యాండ్ కావు. 180 ఎకరాలు సుల్తాన్పల్లిలో గవర్నమెంట్ పిటిషన్ వేయలేదా? గవర్నమెంట్ ల్యాండ్ అని హుడా కాలనీలో ల్యాండ్ హుడా కాలనీ అని చెప్పి అందరు తెలియదా? గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదా? మళ్ళీ ఆడికి ఎందుకో పోదు హైట్రా, ఆడికి ఎందుకో పోదు. ప్రకాష్ అన్న నువ్వు తీసుకో 500 గజాలు, నువ్వు తీసుకో 500 గజాలు. నాకు వచ్చి భూమంతా మొత్తం భూమంతకు నాకు 500 గజాలు సరిపోతా. నువ్వు తీసుకున్నాక మా బౌద్ధుడు అందరూ కాలువలో మొక్కిస్తూ నేను ఒప్పిస్తాను. నువ్వు తీసుకో. నీ అల్లుడు 4000 గజాలు కట్టిండు ఇల్లు హుడా కాలనీలో. 4000 గజాలమ్మా, 4000 గజాలలో ఇల్లు కట్టిండు. మళ్ళీ అది దాంట్లోకి 200 గజాలే కట్టు. ఎందుకు కట్టావు అంతగానం? ఏదోల పొట్టగొట్టడమే కాకుండా చూడు, మీరు కబ్జాదారులు, మేము కబ్జాదారులమ్మా. మా తాత ముత్తాతలు బొందలన్న లేవా? చూస్తారండి ఎవరు కబ్జాదారులు? ఎవరైనా కబ్జా పెడితే బొందలు పెడతారా? భూములలో బొందలు పెడతామా? వీళ్ళు కబ్జా చేసింది వీళ్ళు ప్రభుత్వం. వీళ్ళు రాత్రి దొంగలా వచ్చి ముసుగులు వేసుకొని అప్పుడు చీకట్లా దొంగలు వస్తుంది. దొంగలు వచ్చి ఏం చేస్తుంది? ఎక్కడో ఇట్లా నిలబడి ఇల్లంతా దోపిడీ చేసుకొని పోతుంది. వీళ్ళు కూడా పోలీసులను దొంగలా వాడుకొని ఊర్లంతా అసలు చేసి మా ఊరు చేసుకున్నారు. అయినా కూడా నేను చెప్తున్నా, నీకు తెలివి ఉందా అంటున్నా. నేను ప్రభుత్వం నడుస్తుంది, నీకు ఇంత ఇంగిత జ్ఞానం ఉందా? కోర్టుల స్టేటస్ కో ఉన్నది. రేపో మాపో ఖచ్చితంగా పెద్ద లాయర్లు పెట్టి మేము కోర్టులో కొట్లాడటం. కోర్టులో మీకు కోట్ల 3 సార్లు నీళ్లు లాపిస్తా. మీ కలెక్టర్ గారిని ఈ గ్రానికి మీకు ఇష్టం లేదు కదా, కలెక్టర్ గారు కోర్టు చుట్టూ తిరుగుతురండి. కోర్టులో తిప్పిస్తాం మిమ్మల్ని. ఆడ సమాధానం చెప్తున్నారు కానీ బహదూర్ కూడా రైతులు ఆడ సమాధానం చెప్పిస్తా. ఆయనతోనే తిరిగి తీసుకొచ్చి మన భూములు మన చేతిలో పెట్టించినట్టు చేస్తా కోర్టు.